తప్పకుండా. కూతుర్లకు బాధ్యత గల తండ్రిగానే కాదు, ఊరు ప్రజలకు బాధ్యత గల నాయకుడిగా నిలిచాడు. చక్రయ్య అనే వ్యక్తి చాలా మంచివాడు, అందరికీ అందుబాటులో ఉంటాడు. చక్రయ్య అనే వ్యక్తి మంచి వ్యక్తి. ఆ నాయకుడు పోయినాక ఇప్పుడు ఉన్న ప్రశాంతత రావాలన్నా కోరే ప్రశాంతత కూడా లేదు. చక్రయ్య గారు నియతిగా పోయేది, పంచాయతీ నియతిగా చేసేది, ఎవరి కంచి ₹1 తీసుకోపోయేది. పెళ్ళమ్మ కూడా పంచాయతీ అయినా కానీ వద్దు, అది బాగుండదు, విడుదల చేయొద్దు, కానీ కూడిపోయే సంవత్సరాలకి చేసేది. పంచాయతీ చేసినాక ఎవరి డిపాజిట్ వాళ్ళకే ఇచ్చేస్తాడు. చక్రయ్య మూడో బిడ్డ కనకటి సునీత, భర్త కనకటి వెంకటేశ్వర్లు ఎలియాస్ కనకటి వెంకన్న తన మామ చక్రయ్యకు కారోబారుగా ఉండేవాడు. మా మామయ్య గారు నన్ను ఊళ్ళో అందరూ పెద్ద మనిషి అని అంటారు. ఆయన సర్పంచ్ ఉన్నప్పుడు ఈయన కారోబార్ అనే ఒక వ్యక్తిని పెట్టుకోవాల్సి వస్తే కనకటి వెంకన్న అయితే మా దగ్గరనే ఆయన కారోబార్ అని పెట్టినాం. 20 ఏళ్ల కింద పెట్టినాం. ఇయ్యాలగా కారోబార్ గా వ్యక్తిని నియమించిండు. ఆయన తర్వాత కూడా మిగతా వాళ్ళ సర్పంచుల పదవులు ఎవరు చేసినా కూడా ఇదే కారోబార్ అనే వ్యక్తిని అట్లే కంటిన్యూ చేసుకుంటూ అది ఒక జాబ్ పర్పస్ లో అట్లే నడిపించిండు. ఈ పెద్ద మనిషి అనే వ్యక్తి ఎంతసేపటికి గ్రామ పంచాయతీ పరిధిలో మిర్యాలలో ఉండేవాడు. మండలంలో గానీ, పోలీస్ స్టేషన్ గానీ, ఎంఆర్ఓ ఆఫీస్ గానీ పంపించాలంటే ఈయన గ్రామ కారోబార్ గా ఉన్నాడు కాబట్టి మా అల్లుడైతే నేనైతే ఈయనే పంపించేవాడు.